బొట్టు పెట్టుకునే ఏరియాలో అలర్జీస్ గనక చూస్తున్నారా? హలో అండి, నేను మీ డాక్టర్ ఉజ్వల, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అట్ యూఆర్ స్కిన్ అండ్ హార్ట్ క్లినిక్ వైజాగ్. సో బొట్టు పెట్టుకునే ఏరియాలో మోస్ట్ కామన్, మన ఇండియన్స్ లో చాలా కామన్ సిచ్యువేషన్ అది. ఎందుకంటే మనం కుంకుమ కానీ స్టిక్కర్స్ కానీ ఖచ్చితంగా పెట్టుకుంటాము. సో ఆ ఏరియాలో ఎలర్జీ అనేది చాలా కామన్ ప్రెజెంటేషన్ ఇప్పుడు ప్రెజెంట్ ఓపీలో. అది దేని వల్ల వస్తుంది అంటే కుంకుమ వల్ల రావచ్చు, ఈవెన్ స్టిక్కర్స్ వల్ల రావచ్చు, కొన్నిసార్లు తిలకం వల్ల కూడా రావచ్చు, పసుపు వల్ల కూడా రావచ్చు. సో మోస్ట్లీ ఈ ఐబ్రోస్ మధ్యన ఏరియాలోని, బొట్టు కుంకుమ పెట్టుకునే ఏరియాలోని ఈ ఎలర్జీ అనేది చూస్తాము. అది ఇచ్చింగ్ తో ప్రెజెంట్ అవుతుంది, రెడ్నెస్, చిన్న ర్యాష్ లాగా వస్తుంది, కొన్నిసార్లు క్రాక్స్ వచ్చి ఊజింగ్ కూడా వస్తుంది. అది దేని వల్ల వస్తుందంటే బిందీలో ఉన్న పీవీసీ అంటే పాలీవినైల్ క్లోరైడ్ వల్ల కానీ, లేదంటే గ్లూలో ఉన్న పీటీబీటీ అంటే పారా టెరిషరీ బ్యూటైల్ ఫినాల్ వల్ల కానీ రావచ్చు. సో ఇది మనం ఎలా అవాయిడ్ చేయాలి? ఆల్రెడీ ఒకవేళ ప్రెజెంట్ అయిపోతే ఏం చేయాలి? సో కుంకుమ పెట్టుకునే ముందు కానీ, స్టిక్కర్స్ పెట్టుకునే ముందు కానీ మాయిశ్చరైజింగ్ కోట్ ఒకటి పెట్టుకొని దాని మీద ఇది పెట్టుకోవడం అలవాటు చేయండి. ఆల్రెడీ కనుక ప్రెజెంట్ అయిపోతే ఖచ్చితంగా మీరు డాక్టర్ని కలవాలి. దానికోసం ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో ఆల్రెడీ ఈ ప్రెజెంటేషన్ ఉన్న వాళ్ళకి మేము సీటోన్ అనే బిందీ టింట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో హోమ్ రెమెడీ పరంగా ఏం చేయొచ్చు అంటే బీట్రూట్ ని బాగా డ్రై చేసి దాని పౌడర్ ని మనం బిందీలో పెట్టుకోవడం కానీ, సగ్గుబియ్యంని గమ్లా యూస్ చేయడం కానీ చేయడం వల్ల ఈ కాంటాక్ట్ డర్మటైటిస్ ఆర్ అలర్జిక్ డర్మటైటిస్ అనేది మీరు అవాయిడ్ చేయడం జరుగుతుంది. ఈ సిచ్యువేషన్ కనుక ఎక్కువైపోతే ఖచ్చితంగా డర్మటాలజిస్ట్ ని కలవండి. థ్యాంక్ యూ.